ఇంకా కొద్ది క్షణాల సమయం ఉంది. సూర్యాస్తమయం కాని అయిపోయిందా? ధర్మం అంటే ధర్మమే. ఈ దేశంలో అన్నిటికన్నా గొప్పది ఏమిటంటే ధర్మం. యుద్ధం కూడా ధర్మయుద్ధమే. సూర్యాస్తమయం అయిపోయింది అనుకోండి, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నటువంటి శత్రువే చేత చిక్కిన జుట్టు పట్టుకుని ఇంకా గుండెల్లో బాకు దింపే సమయానికి సూర్యాస్తమయం అయితే వదిలిపెట్టేయడమే. అంత ధర్మయుద్ధం. అందుకే ఈ దేశంలో జరిగిన యుద్ధాలకే ధర్మయుద్ధాలని పేరు. అంత ధర్మంతో చేశారు తప్ప యుద్ధంలో కూడా ధర్మాన్ని విడిచిపెట్టి యుద్ధం చేయలేదు. అయిపోతోంది సూర్యాస్తమయం. సూర్యుడు ఒరిగిపోయాడా పశ్చిమాద్రికి, అయిపోయింది, కాలం అయిపోయింది. అర్జునుడి దగ్గర గాంధీవమే ఉండొచ్చు, పాశుపతాస్త్రమే ఉండొచ్చు, ఎన్ని అస్త్రాలున్నా నిరర్థకం. ఇక్కడ అర్జునుడు శరీరం విడిచిపెట్టాలి. అర్జునుడు శరీరం విడిచిపెట్టిన క్షణంలో మిగిలిన పాండవులు ఉండి లేనట్టివారే. ఇంత ప్రమాదకరమైనటువంటి సమయం ఆసన్నమైపోయింది. సూర్యుడు పోని పక్షపాత బుద్ధితో మరికొంతసేపు ఉండొచ్చా ఆకాశంలో? ఆయన అలా ఉండడం. ఆయన అలా ఏదో తనవారని పక్షపాతాలు అలా ఉండడాలు అలా ఉండే అవకాశం లేదు. కాబట్టి ఒరిగిపోతున్నాడు. ఇప్పుడు ఏకంగా ధర్మం అన్న మాట ఎలా నిలబడుతుంది లోకంలో? పెద్ద ప్రశ్న కూర్చుంది. అప్పుడు కృష్ణ భగవానుడు చూశాడు. ఆందోళనలో ఉన్నాడు అర్జునుడు. 5 యోధుల్ని కొట్టాలి. కొట్టిన తర్వాత సైంధవుడి దగ్గరికి వెళ్ళాలి. మళ్ళీ సైంధవుడితో యుద్ధం జరగాలి. అప్పుడు ఆయన తల కొట్టాలి. అయిపోతుంది సూర్యాస్తమయం. ఇంత అర్జునుడు, ఇంత గాంధీవి, ఇంత సవ్యసాచి కంగారు పడిపోయాడు. ఎంతటి చీకాకు పడిపోయాడంటే తాను చేసిన ప్రతిజ్ఞ తనకెదురొచ్చి నించుంది. అటువంటి సందర్భంలో కృష్ణ భగవానుడు అన్నాడు వెనక నుంచి, తగన్ చలము పెనగా చనదిక. మహానుభావుడైనటువంటి ఆ సూర్యుడున్నాడే ఇనుడు పశ్చిమ ధరాధరంబు చెరబోయి, కావున నేనొక ఉపాయంబు నేడు కల్పించదా దానచేత కాని దాయవడడు అన్నాడు. ఓ అర్జున, తొందరపడకు. ఇక ఇప్పుడు నువ్వు ఇలాగే యుద్ధం చేస్తూనే సైంధవుణ్ణి చంపుతానంటే అవదు, చంపలేవు. ఎందుకో తెలుసా? నీ శక్తి లేక కాదు, సమయం లేదు. అయిపోయింది. ఇనుడు పశ్చిమాద్రిని చేరిపోతున్నాడు. ఒరిగిపోయాడా? అయిపోయింది, అంతే. సూర్యాస్తమయం. సూర్యాస్తమయం అయిందా? ఇక నువ్వు బాణం వేయకూడదు, అయిపోయింది, సైంధవుడు గెలిచేశాడు అని. ఇప్పుడు నేను ఒక చిన్న ఉపాయాన్ని తయారు చేస్తాను అని ఆయనే, ఈయన కదూ భగవానుడు, ఒక మాయాతిమిరాన్ని సృష్టించాడు మహానుభావుడు. ఆయన సృష్టించినటువంటి ఆ మాయా తిమిరం సూర్యుడికి అడ్డెళ్ళింది. అసలే ప్రదోష వేళ చీకటి పడిపోతోంది. నల్లటి మబ్బు సూర్యుడిని కప్పగానే చీకటిగా అయిపోయింది. అయిపోగానే ఎవడో అన్నాడు, అయిపోయిందిరా సూర్యాస్తమయం, మనం గెలిచేసామన్నాడు. అనగానే అమ్మయ్యా సూర్యాస్తమయం అయిపోయింది, పశ్చిమ దిక్కుకి సూర్యుడు ఉరిగిపోయాడు. ఉరిగిపోయాడా లేదా ఈయనకి ఎందుకు, పక్క వాళ్ళు చెప్పరు. సంతోషంతో గబగబా వాహనం మీదకెక్కి మెడ నిక్కించి చూస్తున్నాడు ఇలాగా పశ్చిమ దిక్కు వంక. కొద్ది క్షణాల కాలం ఉంది, తిమిరం తొలగించాడు కృష్ణుడు. మళ్ళీ సూర్య ప్రకాశం కనపడింది. అడిగో సైంధవుడి తల కొట్టే బాణం వేశాన్నాడు. ఎదురుగుండా నిక్కించి కనపడుతున్నాడు కదూ, తగినంత శ్రద్ధతో లేడు. అటు దిక్కు చూస్తున్నాడు. ఇటు తిరిగే లోపల అర్జునుడు బాణం వేసి కొట్టాడు, తెగిపోయింది తల. సైంధవుడి తల తెగి కింద పడుతోంది. కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడడానికి వీల్లేదు, దాన్ని అలా బంతులాడు కాసేపు ఆకాశంలో అన్నాడు. మళ్ళీ ఎందుకని వృద్ధక్షత్రుడి శాపం ఉంది. ఆ తలకాని కింద పడిపోయింది అనుకోండి, అర్జునుడి తల 100 రెక్కలైపోతుంది. అది కింద పడకూడదు. అందుకని బాణాలతో బంతులాడు ఆకాశంలో అన్నాడు. ఎలా అంతసేపు బంతులు ఎలా ఆడతాను? ఒక పక్క బాణం వేసి బంతులాడుతూ ఒక పక్క యోధులతో యుద్ధం చేస్తున్నాడు. వీళ్ళని నిగ్రహించాలి, ఆ బంతికి ఆ తల కింద పడకూడదు. ఏకకాలంలో రెండిటితో ఆడుతున్నాడు. వెనక్కి తిరిగి అడిగాడు, బావా ఎంతసేపు ఆడను ఈ తలతో ఇలా ఆట? ఆయన అన్నాడు, ఇప్పుడు నిన్ను రక్షించగలిగింది పాశుపతాస్త్రం ఒక్కటే. పాశుపతాస్త్రాన్ని తీసి అభిమంత్రించి విడిచిపెట్ట తల మీద. ఎక్కడో వృద్ధక్షత్రుడు ఆ శమంతక పంచకం దగ్గర తపస్సు చేస్తున్నాడు. ఈ తల వెళ్ళి ఆయన ఒళ్ళో పడాలని సంకల్పం చేసి కొట్టన్నాడు. పాశుపతాస్త్రాన్ని విడిచిపెట్టాడు. దాని దివ్య ప్రభావం చేత ఈ తల వెళ్ళి ఎక్కడో శమంతక పంచకం, పరశురాముడు క్షత్రియుల్ని వధించి నిత్తుటితో తర్పణ చేసినప్పుడు ఏర్పడినటువంటి శమంతక పంచకం దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి సైంధవుని యొక్క తండ్రి అయిన వృద్ధక్షత్రుని యొక్క ఒళ్ళో పడింది. ఒళ్ళో పడగానే ఆయన మంచి ధ్యానంలో ఉన్నాడు.
ఒళ్ళో ఏదో పడిందని చూశాడు, నెత్తుటి ముద్ద బాణాలతో బంతులు ఆడాడు కదూ, చీ తల అని ఇలా అన్నాడు, కింద పడిపోయింది. ఎవరు తల కింద పడేశాడో వాడి తల నూరు వక్కలవుతుంది, తండ్రి తల నూరు వక్కలైపోయింది. ఆ విధంగా తండ్రి కొడుకు కూడా శరీరం విడిచిపెట్టేశారు. సూర్యాస్తమయం అనేటటువంటిది కొద్ది క్షణాలు ఉండగా మాయాతిమిరాన్ని వేసి సైంధవుడి యొక్క తల తెగడానికి కృష్ణుడు కాకపోయి ఉంటే ఆయన ఎంత ధర్మమునందు నిలబడతాడో, ధర్మమును రక్షించడానికి మాయా తిమిరం చాటుకు వెళ్ళి మళ్ళీ అర్జునుడికి అవకాశం కల్పించాడు. మీరు ఇందులో ఒకటి గుర్తు పెట్టుకోవాలి, పక్షపాతం కాదది, ధర్మమును నిలబెట్టడం. ధర్మం అన్నది పోయిందనుకోండి, అసలు ఆ రోజున మాయా తిమిరం వేస్తే మాత్రం నేనెందుకు లొంగాలి అన్నాడనుకోండి సూర్యుడు, అలా అన్న ఉత్తర క్షణంలో ఇంకా లోకంలో ధర్మం ఎందుకు నిలబడుతుంది? అసలు ఎవరి మానాన వాళ్ళు ధార్మికంగా ఎందుకుంటారు? అలా ఉండనప్పుడు బలహీనుడు అన్నవాడు ఎలా బ్రతుకుతాడు లోకంలో? ధర్మము నిలబడాలి. ధర్మము నిలబడాలి అంటే కృష్ణ భగవానుడు మాయాతిమిరాన్ని సృష్టించి మహాభారతంలో అర్జునుడు బ్రతకడానికి కారణమయ్యాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.